హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ సంబంధించి నేటి నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే ముందు భాగంగా చూసుకుంటే అక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలి. అది ఏ విధంగా పే చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఈ వెబ్సైట్ ప్రజెంట్ అయితే వర్కింగ్లో అయితే ఉంది. ఎందుకంటే ఈ వెబ్సైట్ పని చేసినా కానీ మనకి ఎక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అది ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ ఫామ్స్ అని చూడండి. ఆ ఖాళీ గ్యాప్లో అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ చెకింగ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడైతే ఫామ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఎప్పుడు ఇచ్చినా మీకు అయితే వెంటనే తెలియజేస్తాను. అయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎలా పే చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. వన్స్ అలాంటి ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేయగానే అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో అది ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ముందుగా రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఎలా చేయాలంటే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అయితే వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి గెట్ డీటెయిల్స్ కొడితే అక్కడ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో అక్కడ అందులో ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే మీరు ప్రాసెస్ అనేది అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం అక్కడ కొద్దిగా సెలెక్ట్ ఆప్షన్ చేసుకుని ఆ డ్రాప్ బాక్స్లోని డిక్లరేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే అక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అది మనకి ఓసీ బీసీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 అయితే పే చేయాలి. అండ్ అలాగే అక్కడ క్యాండిడేట్ చూసుకుంటే మనకి అక్కడ ప్రాసెసింగ్ ఫీజు చాలామంది డౌట్ ఉండొచ్చు. ఈరోజే పే చేయాలా లేదా ఎప్పుడైనా పే చేయొచ్చు అని చెప్పి. ఎప్పుడైనా పే చేయొచ్చు, కాకపోతే డెడ్ లైన్ వచ్చేసి మనకి అక్కడ ఈ నెల 30 లోపు ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలని చెప్పేసి అన్నారు. సో ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి కాబట్టి ఈరోజు వెబ్సైట్ వర్కింగ్ కాకపోతే రేపటి నుంచి టైం ఉంది కాబట్టి రేపైనా పే చేయొచ్చు. బట్ మ్యాక్సిమం అందరికీ కూడా ఈరోజు అయితే పే చేసే ఆప్షన్ అయితే కల్పిస్తారు. సో అందరూ ఒకేసారి పే చేయడం వల్ల సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇలా విధంగా అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వెంటనే కూడా వెబ్సైట్ అప్డేట్ చేయగానే మీకు అయితే వెంటనే తెలియజేస్తాను. సో ప్రాసెసింగ్ ఫీజు ఎలా చేయాలని చెప్పి మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఈ డీటెయిల్స్ అయితే గుర్తుంచుకోండి. మీ దగ్గర ఉండవలసిన ప్రాసెసింగ్ ఫీజులో మనకు అక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ కానీ, ఆ తర్వాత ముఖ్యంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఆ తర్వాత ఎంటర్ చేసి మీ ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది అయితే. సో అలా మీకు ఎలా చేయాలని చూపిద్దును, కాకపోతే అక్కడ వెబ్సైట్ అయితే వర్కింగ్ అవ్వడం లేదు. సో ఎలా వర్కింగ్ అవగానే మీకు అయితే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.